శ్రీశైలంలో ఫ్రీ స్పర్శ దర్శనం టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఈ ఫ్రీ స్పర్శ దర్శనం ఏ టైమింగ్స్‌లో ఉంటాయి? ప్రతిరోజు ఎన్ని టికెట్స్ ఇస్తారు? వేసుకొని వెళ్ళాల్సిన డ్రెస్ కోడ్ ఏంటి? ఇవన్నీ స్టెప్ బై స్టెప్ లాగ్ లేకుండా క్లియర్‌గా చెప్పాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో ఎండ్‌లో రూ. 500 స్పర్శ దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఒక వీడియో చేసి మా ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్‌ని ఎండ్ స్క్రీన్‌లో ఇచ్చాను. తప్పకుండా చూడండి. ఈ ఫ్రీ స్పర్శ దర్శనం వారంలో కేవలం 4 రోజులు మాత్రమే ఉంటుంది. మంగళవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారాల్లో మధ్యాహ్నం 1:45 నుండి 3:45 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ 4 రోజుల్లో రోజుకు 2 గంటల పాటు ఈ ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవడానికి శ్రీశైల దేవస్థానం వాళ్ళు అవకాశాన్ని కల్పించారు. శని, ఆది, సోమవారాల్లో ఈ ఫ్రీ స్పర్శ దర్శనం ఉండదు. అలాగే మహాశివరాత్రి, ఉగాది, దసరా మహోత్సవాల సమయాల్లో, కార్తీక, శ్రావణ మాసంలో ఇంకా గవర్నమెంట్ హాలిడేస్ టైంలో ఈ ఫ్రీ స్పర్శ దర్శనం కంప్లీట్‌గా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. మీ ఫోన్‌లో కానీ, కంప్యూటర్‌లో కానీ గూగుల్ ఓపెన్ చేసి శ్రీశైల దేవస్థానం అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా! శ్రీశైల దేవస్థానం అఫీషియల్ వెబ్‌సైట్. దీని మీద క్లిక్ చేయండి. మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి. లేదు అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వెరీ సింపుల్ 2 మినిట్స్‌లో చేసుకోవచ్చు. మీ ఫుల్ నేమ్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ పెట్టుకోండి. అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు లాగిన్ అవ్వండి. ఓపెన్ అవ్వగానే డాష్‌బోర్డ్ ఇలా ఉంటుంది. టాప్ రైట్ సైడ్‌లో సేవాసాన్ దర్శనం ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి అందులో దర్శనం ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మొత్తం 5 టైప్స్ ఆఫ్ దర్శనమ్స్ ఉంటాయి. అలంకార దర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం, స్పర్శ దర్శనం అండ్ ఫ్రీ స్పర్శ దర్శనం. ఇందులో మనం ఫ్రీ స్పర్శ దర్శనం బుక్ చేసుకుంటున్నాం కాబట్టి బుక్ నౌ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయ్యాక ఇక్కడ ఫ్రీ స్పర్శ దర్శనంని సెలెక్ట్ చేసుకొని కింద డేట్ మీద క్లిక్ చేయండి. నేను ఈ వీడియో చేసే టైంకి ఈ ఫ్రీ స్పర్శ దర్శనం కోటా రిలీజ్ చేయలేదు. అందుకే ఇలా ఉంది. కోటా రిలీజ్ చేస్తే డేట్స్ ఎలా ఉంటాయి అనేది ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను చూడండి. గ్రీన్ కలర్‌లో ఉంటే టికెట్స్ అవైలబుల్‌గా ఉన్నాయని, యెల్లో కలర్‌లో ఉంటే ఆల్మోస్ట్ బుక్ ఓన్లీ లిమిటెడ్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని అర్థం. రెడ్ కలర్‌లో ఉంటే టికెట్స్ అయిపోయాయని అర్థం. గ్రే కలర్‌లో ఉంటే ఇంకా కోటా రిలీజ్ చేయలేదని అర్థం. మీరు డేట్ సెలెక్ట్ చేసుకున్నాక టైమ్ స్లాట్ అండ్ ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని ఇలా అయితే చూపిస్తుంది. ఫ్రీ స్పర్శ దర్శనం టైమ్ స్లాట్ ఆఫ్టర్‌నూన్ ఉంటుంది. 1000 నుంచి 1200 టికెట్స్ అయితే ఆన్‌లైన్‌లో ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. మీరు ఒక అకౌంట్ మీద 5 మెంబర్స్‌కి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉంటే ఇంకొక మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ నేమ్ అండ్ ఫ్యామిలీ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ మేలా, ఫీమేలా, మీ వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ ఆధార్ ఉంటుంది. అది పెట్టేయండి. ఆధార్ నెంబర్ టైప్ చేసి ఇలా మీ 5 ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇచ్చి కన్ఫర్మ్ బుకింగ్ మీద అయితే క్లిక్ చేయండి. మీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. దీనికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ స్పర్శ దర్శనం కాబట్టి. ఇది టికెట్ బుకింగ్ ప్రాసెస్. ఇప్పుడు దర్శనంకి వెళ్ళే టైంలో వేసుకొని వెళ్ళాల్సిన డ్రెస్ కోడ్, ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అవన్నీ ఒకసారి చూద్దాం. డ్రెస్ కోడ్ అయితే మగవాళ్ళు పంచ కానీ కుర్తా పైజామా కంపల్సరీ. అదే లేడీస్ అయితే శారీ కానీ చుడిదార్ విత్ దుప్పట్టా వేసుకొని వెళ్ళాలి. మీ దర్శనం టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రీ స్పర్శ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళండి. ఫోన్స్ అలో లేదు. లాకర్స్లో కానీ రూమ్లో కానీ పెట్టేసి రండి. నెక్స్ట్ ఇది కంపల్సరీ. మీ టికెట్‌ని ఒక జిరాక్స్ తీసుకొని, అలాగే మీ ఆధార్ కార్డ్‌ని కూడా జిరాక్స్ కానీ, ఒరిజినల్ తీసుకొని రండి. ఎంటర్ అయ్యే ముందుగా చెక్ చేస్తారు. ఇది మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది ఫ్రీ స్పర్శ దర్శనం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్రాసెస్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మా ఛానెల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.